మీ లుక్కు చాలా వండర్‌ఫుల్‌గా డిజైన్ జేయబడింది. యాహ్! దీనికి ఎలాగా ఏంటి ఈ లుక్ ఎవరు డిజైన్ జేశారు? ఎలా ప్లాన్ జరిగింది? సో, ఇది ఆహ్, ఈ కథ గూడా మొత్తం విజయనగరం టౌన్‌లోనే జరిగే కథ. సో, ఈ అబ్బాయి గూడా ఆ టౌన్‌లోనే అబ్బాయి అన్నట్టు కనిపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దాని తర్వాత ఇంకా ప్రశాంత్ వర్మ గారికి ఆల్రెడీ ఒక చిన్న ఐడియా ఉండింది. ఇట్లా ఉంటే బావుండు అని. సో, ఆయన దగ్గర నుంచి చిన్న ఎలిమెంట్స్ తీసుకొని ఫైనల్‌గా అర్జున్ సార్ వచ్చి మొత్తం ఫిక్స్ చేసి ప్రెజెంట్ చేశారు. ఎందుకంటే ఆయన సెన్సిబిలిటీస్‌తో ఒక విజన్ లాగా చూసిన సినిమాని ఆయన హీరో ఎలా కనిపించాలి అనేది ఆయనకి క్లియర్ ఐడియా ఉంది. సో, ఇట్ వాస్ హిస్ పుష్ అండ్ ప్రశాంత్ గారు చెప్పిన చిన్న టిప్స్ తీసుకొని కూడా ఓవరాల్‌గా అంతా ఆలోచించుకొని ఇలా తయారయ్యాం. కెన్ యూ ఎలాబరేట్ మోర్ అబౌట్ యువర్ క్యారెక్టర్? అంటే కృష్ణ అనే క్యారెక్టర్ మామూలు హ్యాపీ గో లక్కీ టౌన్‌లో ఉండే అబ్బాయిలాగా అనుకోవచ్చండి. అమ్మ చెప్తే ఏదైనా చేసే ఒక కుర్రోడు. అండ్ దేవుడి పైనున్న నమ్మకం ఇది అంతా గూడా అమ్మ చెప్పింది కాబట్టే అది తనలోకొచ్చింది. అండ్ స్వేచ్ఛ గురించి గట్టిగా కోరుకునే మనిషి అతను. సో, ఎక్కడైనా ఇఫ్ హి ఫీల్స్ లైక్ పీపుల్ ఆర్ బీయింగ్ కేజ్డ్ గాని, లేకపోతే బంధింపబడ్డారని అదేమన్నా ఉంటే సీరియస్‌గా రియాక్ట్ అయ్యే మనిషి. ఎందుకంటే అందరికీ స్వేచ్ఛ ఉండాలనేది గట్టిగా కోరుకునే మనిషి అతను. ఆల్రెడీ టీజరు, సాంగ్స్ రిలీజ్ అయినాయి గదా! మహేష్ బాబు గారు ఏమన్నా చూడడం జరిగిందా? చూస్తే ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన టీజరు ఒక సాంగ్ చూసారు. ఆ టైంలో హి వాస్ జస్ట్ కీప్ డూయింగ్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్ కిక్ యాస్ జాబ్ అని పెట్టారు మెసేజ్. సో, దానికన్నా వాలిడేషన్ ఇంకెక్కడొస్తదండి. థాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.